ఈరోజు సమాజంలో మంచి చెప్పేవాడు లేడు, మీరే చెప్పాలి. టీచర్లు చెప్పడం లేదు, వాళ్ళే రేపులు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. పక్కింటోళ్ళు చెప్పరు, వాళ్ళు చెడగొడతారు. పెద్దలు చెప్పరు, వాళ్ళు ఇంకా పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని భద్రం చేసే బాధ్యత దేవుడు మీకే ఇచ్చాడు. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారే, వాళ్ళంటే నాకు చాలా కోపం అండి. ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడం వేస్ట్ అండి. పిల్లల్ని పెంచలేని పనికి మాలిన సోమరులు అండి వాళ్ళు. మీ పిల్లల్ని అలా చేస్తారా? అలాగే చేస్తారా? మీరు ఏది విత్తుతారో ఆ పంటే కోస్తారు. మీరు ఏది చేస్తారో దానికి తిరిగి రిప్లై అదే వస్తుంది. దాన్ని రివర్స్ ఏమంటారు, దాని రిజల్ట్, నువ్వేది చేస్తావు అదే రిజల్ట్ వస్తుంది. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది. మీ పిల్లలు ఎలా పెరుగుతున్నారో చూడండి. అప్పుడప్పుడు వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి. సెల్ ఫోన్లు, పెద్ద పెద్ద సెల్ ఫోన్లు ఇవ్వకండి, అవసరమే లేదు వాళ్ళకి. ప్రేమైన దేవుని పిల్లలారా, హ్యాండిల్ విత్ కేర్ అంటే వాళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకోవడం కాదండి, పాతాళానికి పోకుండా చూసుకోవడం. హ్యాండిల్ విత్ కేర్ అంటే వాళ్ళని ఏదో అపురూపంగా ఏదో ముద్దులతో పెంచమని కాదండి. వాడు నిన్ను శత్రువు అనుకున్న పర్లేదు, చెడ్డవాడు అనుకున్నా పర్వాలేదు. అప్పుడప్పుడు మా పిల్లలిద్దరు అంటారు, డాడీ నువ్వు చిన్నప్పుడు బాగుండవు కానీ ఇప్పుడు మాటి మాటికి తిడుతున్నావని. అప్పుడు నేను అనుకుంటాను, అయితే వీళ్ళ హృదయంలో నేను చెడ్డవాడిని అవ్వడం ప్రారంభించాను. వాళ్ళ హృదయంలో నేనేమవడం ప్రారంభించాను, డాడీ తిడుతున్నాడు అనేదే పడుతుంది. నేను ఆలోచించాను, నేను చెడ్డవాడినైనా పర్వాలేదు, కానీ నేను గద్దించే గద్దింపు ఆ తర్వాత వాళ్ళకి జ్ఞానము కలుగజేస్తుంది. మీ పిల్లల్ని ఎలా పెంచుతారు? పిల్లలు చూడడానికి ముద్దుగా ఉంటారు. మీలోనూ ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ ప్రేమతో ఆ రూపాన్ని చూసుకొని మురిసిపోవటం మంచిదే. దానికి మించి నీ పిల్లల్ని గద్దింపు, బెత్తముతో నువ్వు దెబ్బ కొట్టడం. అందుకే ఏమన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు కానీ ప్రభు యొక్క శిక్షలో, ఆయన బోధలో, శిక్షలో అన్నాడు, శిక్షణలో అన్నాడు. శిక్షించండి వాళ్ళని, అది ప్రభువు చెప్పిందే, శిక్షించండి. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచండి. హ్యాండిల్ విత్ కేర్, అపురూప బహుమానం హ్యాండిల్ విత్ కేర్.